హాయ్ మేడం. ఇప్పుడు వారణాసి మూవీలో రామ్ చరణ్ గారు హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. మరి ఒకవేళ నిజంగా హనుమంతుడి పాత్రలో ఉంటే ఎలా ఉంటది అంటారు? నిజంగా అంటే ఇలాంటి ఒక పెద్ద ఇంటర్నేషనల్ సినిమాల్లో ఆల్రెడీ రామ్ చరణ్ సార్ ఆర్ఆర్ తోటి త్రిబుల్ తోటి ఆస్కర్ అవార్డు లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులో తీసుకున్నాడు. సో ఈ సినిమాలో నిజంగా వారణాసిలో మహేష్ బాబు సార్ అంటే మెయిన్ పాత్ర ఆంజనేయ స్వామి పాత్ర ఉంటే మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాకి ఒక హై రేంజ్లో ఒక ప్లస్ అవుతుంది, మంచి అవార్డ్స్ కూడా తీసుకొస్తుంది. ఇద్దరు గొప్ప యాక్టర్స్ మహేష్ బాబు సార్ అండ్ రామ్ చరణ్ సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే ఎంత ఎదిగినా ఒదిగినటువంటి గొప్ప క్వాలిటీస్ ఉన్నట్టు హీరోస్. మరి ఇందులో నిజంగా రామ్ చరణ్ సార్ ఉంటే మాత్రం సినిమాకి ఒక రేంజ్లో ఒక హైప్ వస్తుంది. సినిమాకే నెక్స్ట్ లెవెల్గా ఇద్దరు ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో గొప్ప రికార్డ్స్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డుగా ఉండబోద్ది. అప్పట్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎట్లా చేశారో ఇందులో కూడా మహేష్ బాబు సార్ అదేవిధంగా రామ్ చరణ్ సార్ ఉంటే మాత్రం నిజంగా ఈ సినిమాకి ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు మన పెద్ద తర్వాత చాలా కట్అవుట్ తోటి చాలా బాడీ మొత్తం ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్నట్టే కనిపించింది మన పెద్ద సినిమాలో మొత్తం. సో స్టోరీ కూడా అది చాలా హిట్ అయింది. సో ఇందులో కూడా వారణాసిలో డైరెక్టర్ రాజమౌళి సార్ పర్ఫెక్ట్ గా ఆయన దర్శకత్వంలో చాలా మగధీర గానీ ఆర్ఆర్ గానీ చాలా ఫ్యాన్స్ కి అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే రచ్చే ఉంటది. సో అది ఉండాలని కోరుకుంటున్నాం ఫ్యాన్స్ అయితే. ఇది ఖచ్చితంగా రాజమౌళి సార్ ఉన్న కొద్దిసేపు అయిన సినిమాలో ఒక హైలైట్ గా అసలు ఒక రేంజ్ లో ఉంటుంది, తప్పకుండా ఉంటుందనే భావిస్తున్నాం. సో చాలా వార్తలు వచ్చాయి, అదైతే నేనైతే చాలా ఉండాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్టయితే ప్రతి మూవీలో ఒక ఇద్దరు హీరోలు ఉంటున్నారు, ఒకరిని పెడుతున్నారు. అవును, ఎందువల్ల అంటారు? అంటే ఒక సినిమాకి బలమైన పాత్ర తగ్గట్టు ఆ సినిమాలో ఉంటే ఖచ్చితంగా సినిమాకి అటు ఆడియన్స్ కి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రామాయణంలో కూడా చూసుకుంటే యష్ అంటే రణబీర్ కపూర్ కి యష్ కి బలమైన పాత్ర, సినిమా కంటెంట్ ప్రేక్షకులు నచ్చే విధంగా క్యారెక్టర్స్ కుదరాలి. కాబట్టి ఇందులో కూడా వారణాసిలో మరి డైరెక్టర్ రాజమౌళి సారు మహేష్ బాబుకి అంటే మంచి రాముడు పాత్ర అయినప్పటికీ అందులో మళ్ళీ పాత్ర తగ్గట్టు రామ్ చరణ్ సార్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. గెటప్, లుక్, ఆ డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా. ఇంకోటి మెగాస్టార్ ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి దైవం కాబట్టి ఆ పాత్ర ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఉంటుందని అనుకుంటున్నారు 100%. ఇది రాజమౌళి సార్ మరి ఎలా ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ మనం ఆ సినిమా ఇంకా ఇట్లా చేసే వాళ్ళు చేయకుండా ఉండాలి. ఎందుకంటే అట్లా చేసినా కానీ మళ్ళీ ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ పక్కన. అది ఇందులో మాత్రం వారణాసిలో అన్నయ్య ఉంటే మాత్రం తప్పకుండా ఇది ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక రికార్డ్ గా ఉండబోతుంది. అన్నయ్యకి ఇది అన్ని పాత్రలకెళ్ళి ఇది బెస్ట్ పాత్రగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చాలా అది ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమా అదైతే చాలా బాగుంది. ఇంకా ఇది కంప్లీట్ అవుతాయి. ఇది దీంతో పాటు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు, ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. సో తప్పకుండా ఇది ఒక హిస్టరీలో ఒక రికార్డుగా ఉంటుందని నేను భావిస్తున్నాను.